రొటేషన్ మోషన్లో సెకండ్ టాపిక్ వచ్చేసరికి టార్క్ మూమెంట్ ఆఫ్ టార్క్ వచ్చేసరికి టీతో డినోట్ చేస్తాం, ఇది వచ్చేసరికి ఎల్తో డినోట్ చేస్తాం. ఈ రెండు కూడా వెక్టార్ ఫార్మ్స్ అన్నమాట, విత్ డైరెక్షన్తో చూపించాలి. ఫస్ట్ది ఏంటిది టార్క్. టార్క్ అంటే ఏంటిది ట్విస్టింగ్ మూమెంట్. టార్క్ని టీతో డినోట్ చేస్తాం. దీని ఏ విధంగా రాస్తాం? ఆర్ క్రాస్ ఎఫ్ అనమాట. ఆర్ క్రాస్ ఎఫ్. ఇది ఒక రాడ్ అనుకుంటే ఇక్కడ ఫోర్స్ ఎఫ్ అనేది యాక్ట్ అవుతుంది అబౌట్ పాయింట్ ఓ. ఈ పాయింట్ ఏంటిది? అబౌట్ పాయింట్ ఓ. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఆర్ ఏంటిది? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడి నుంచి ఎక్కడైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఈ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏంటిది? ఆర్ అనమాట. ఇప్పుడు దీన్ని టార్క్ ఏ విధంగా రాసుకోవచ్చు? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాం మనం? ఆర్ అంటే డిస్టెన్స్, ఇది దీనికి పర్పెండిక్యులర్గా ఉందంటే సింబల్ ఈ విధంగా చూపిస్తాం అనమాట. సపోజ్ ఇట్ ఈస్ a 50 newtons at a distance of 5 meters from a point O. అప్పుడు ఎంత అవుతుంది? 50 into 5 is the 250 న్యూటన్ మీటర్. టార్క్ వచ్చి యూనిట్స్ ఏంటిది? ఇది యూనిట్స్ న్యూటన్ మీటర్. డైమెన్షన్స్ వచ్చేసరికి ఏంటిది? ఇది న్యూటన్ మీటర్ కదా. న్యూటన్ అంటే అయితే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది మీటర్. కేజీ మాస్ ఒకటి ఉంది, మీటర్ రెండు ఉన్నాయి కదా, రెండు. టైం వచ్చేసరికి 2. డైమెన్షన్స్ వచ్చేసరికి ఏంటి? ఎల్ స్క్వేర్ T⁻². ఫోర్స్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు టార్క్ని ఎన్ని విధాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? హౌ మెనీ టైప్స్? How many types we can find torque? Suppose ఎలా ఉంది? ఇదేంటిది? ఇది ఒక బార్. ఇది ఒక యూనిఫామ్ బార్, లెంత్ ఆఫ్ 4 meters. లెంత్ ఆఫ్ 4 meters. If the force is acting 5 newtons. A massless rod, a force is acting 5 newtons. Then what is the momentum about A? Okay. Force is acting at a point B. Suppose పాయింట్ బి దగ్గర 5 newtons ఆఫ్ ఫోర్స్ ఈ విధంగా యాక్ట్ అవుతుంటే డ్యూ టు దిస్ ఫోర్స్ పాయింట్ ఏ దగ్గర టార్క్ ఎంత? టార్క్ ఏ ఏం చెప్తాం? ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది 4 meter అంటే ఇది ఎంత అయింది? 2 meter. ఓకేనా? మిడ్ పాయింట్ దగ్గర ఇచ్చినట్లయితే అప్పుడు ఇది ఏమవుతుంది? ఎట్ అన్ యాంగిల్ 30 degrees ఇంక్లినేషన్లో ఉంది. ఇప్పుడు చూద్దాం. ఎట్ అన్ యాంగిల్ 30 degrees ఇంక్లినేషన్లో ఉన్నప్పుడు ఇదంతా 30 degrees, ఇది వచ్చేటికి 2 అయింది. ఈ డిస్టెన్స్ మనకి తెలియదు. దీని నుంచి ఏ ఫార్ములా ఇచ్చు? sin 30. sin 30 is equal to x/2. sin 30 is 1/2. x/2 సాల్వ్ చేస్తే x equal to 1. అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వచ్చింది? ఇది force into perpendicular distance. Force is 5 newtons acting at perpendicular distance 1. ఇది 5 newtons. సేమ్ ఇదే ప్రాబ్లము రెండో. ఇదేంటి? ఫస్ట్ మెథడ్. ఇక్కడ ఏం తీసుకున్నాను? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకున్నాను. సేమ్ ఇదే రెండో మెథడ్గా ఏ విధంగా చేస్తాను? సేమ్ ఇలాగే ఉంది.
ఇదంతా 5 న్యూటన్స్. ఇది 2 మీటర్స్ డిస్టెన్స్లో ఏ పాయింట్ బి. ఇప్పుడు నాకు ఇదంతా 2 మీటర్స్, ఇది 30 డిగ్రీస్. ఇది థీటా అయితే అప్పుడు ఇది ఎంత అయితే ఇది కూడా 30 డిగ్రీస్ అయితే. ఇప్పుడు ఈ ఫోర్స్ని రిజాల్వ్ చేస్తే ఈ డైరెక్షన్లో ఎంత వచ్చింది, ఇది 5 cos 30, ఈ డైరెక్షన్లో 5 sin 30, 5 sin 30. అబౌట్ ఏ పాయింట్, ఇదిగో ఈ పాయింట్ వలన అలాంగ్ ది ఈ డైరెక్షన్లో ఎటువంటి మూమెంట్ రాదు, ఓన్లీ ఇది ఫోర్స్ అయితే ఇది పర్పెండిక్యులర్గా ఉంది, దీనివలన ఇక్కడ మూమెంటం వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఇది పర్పెండిక్యులర్. సెకండ్ది ఏంటిది, ఇది మూమెంటం అబౌట్ ఏ. ఇప్పుడు ఏంటిది, ఇది డిస్టెన్స్ ఆర్ ఇంటూ పర్పెండిక్యులర్ ఫోర్స్ అనమాట. ఇది డిస్టెన్స్ ఆర్ ఇంటూ ఫోర్స్ ఎంత పర్పెండిక్యులర్గా, ఇది ఫోర్స్. ఇప్పుడు ఇది ఎంత అయింది, ఇది 5 sin 30 అంటే 5/2, ఎంత 5/2. ఇది ఎంత వచ్చింది, ఇది 5 న్యూటన్స్. ఇది సెకండ్ మెథడ్. ఇది వచ్చేసరికి ఏంటి, ఫస్ట్ మెథడ్లో టార్క్ని మెజర్ చేయడం. ఇక్కడ ఫార్ములాలో ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సింబల్ వేసామంటే ఫోర్స్ ఎలా ఉందో అలా యాజ్ యూజువల్గా తీసుకొని డిస్టెన్స్ని రిజాల్వ్ చేసాం. ఇక్కడ ఫోర్స్ని రిజాల్వ్ చేస్తున్నాం. ఏంటి, ఇచ్చిన ఫోర్స్ని రిజాల్వ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఆర్ తీసుకొని ఫోర్స్ని రిజాల్వ్ చేసుకుంటే ఈ మాదిరిగా వెళ్ళాలి. తర్వాతది ఇంకోటి వచ్చేసరికి ఏంటిది, ఈ మీద అనమాట. ఇప్పుడు ఏం వేస్తాడు ఓ ప్రాబ్లంలో, ద పొజిషన్ ఆఫ్ ఆర్ అంటే ఏంటిది, పొజిషన్. ద పొజిషన్ ఈజ్ 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ 5k క్యాప్. ఈ విధంగా ఇచ్చాడు. పొజిషన్ ఎలా ఇచ్చాడు. తర్వాత ద యాక్సిలరేషన్ ఈజ్ 3i క్యాప్ ప్లస్ 1j క్యాప్ అని ఈ విధంగా వదిలేశాడు. ఫైండ్ ది టార్క్ అంటాడు. టార్క్ అంటే ఏంటిది, ఇది టార్క్ అంటే ఆర్ క్రాస్ ఎఫ్. ఫోర్స్ ఎలా వచ్చింది, ఫోర్స్ ఇదే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇక్కడ మాస్ లేదంటే మనం ఇప్పుడు కూడా యూనిట్ మాస్ కింద తీసుకోవచ్చు. యూనిట్ మాస్ ఇంటూ ఎఫ్. ఇప్పుడు ఏమవుతుంది, 3i క్యాప్ ప్లస్ 1j క్యాప్. కే క్యాప్ పోలేదు కదా, ఈ విధంగా రాసుకుంటాం. ఆర్ అంటే ఏంటిది, ఇది 2i క్యాప్ 3j క్యాప్ 5k క్యాప్. క్రాస్ ప్రొడక్ట్ చేయాలన్నమాట. 3i క్యాప్ 1j క్యాప్ 0k క్యాప్. దీనిగా క్రాస్ ప్రొడక్ట్ చేసినట్టయితే i j k. ఇది సీక్వెన్స్ క్రాస్ ప్రొడక్ట్ చేయడం అనేది. ఇదేంటిది 2 3 5 2 3 5. దీనికి వచ్చేసరికి 3 1 0. దీనికి క్రాస్ ప్రొడక్ట్ చేసినట్టయితే జాగ్రత్తగా ఏంటిది, i minus 5 simplification j minus 15 k 2 minus 9. దీని సింపుల్ వేస్తే minus 5i క్యాప్ ప్లస్ 15j క్యాప్ మైనస్ 7k క్యాప్. ఇది టార్క్ అనమాట. ఏంటిది, ఇది ఈ విధంగా ఇచ్చినప్పుడు టార్క్ ఈ విధంగా అనుకుంటాం. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటే అప్పుడు ఏం చేస్తాం, దీనికి మాడ్ దీంట్లో 5 స్క్వేర్ 15 స్క్వేర్ 7 స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది టార్క్. ఏ విధంగా కనుక్కుంటాం.